హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అజయ్ దేవగన్ గారు హీరోగా నటించారు, మృణాల్ ఠాకూర్ గారు హీరోయిన్గా చేశారు గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది గైస్, కానీ వైఫ్ హీరోతో ఉండదు. ఎందుకంటే హీరో అంటే ఇష్టం ఉండదు వైఫ్కి, వేరే చోట అయితే ఉంటుంది. హీరో తన మదర్తో అయితే ఉంటాడు గైస్. అయితే వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది, కలవాలనుకుంటున్నాను అయితే చెప్తే హీరో అయితే ఫారెన్ వెళ్తాడు వాళ్ళ వైఫ్ని కలవడానికి. వెళ్ళాక తను ఏం చెప్తుందంటే నాకు డివోర్స్ కావాలి, నీతో ఉండాలని అయితే చెప్తుంది గైస్. అయితే హీరో అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాడు, డిప్రెషన్లో అయితే వెళ్ళిపోతాడు గైస్. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ తోటి అయితే తన రూమ్కి అయితే వెళ్తాడు హీరో. అక్కడ హీరోయిన్కి ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది, తను ఒక అబ్బాయిని అయితే ప్రేమిస్తుంది గైస్. అయితే వాళ్ళు అక్కడ ఉన్న పేరెంట్స్ ఏంటంటే ఒక మంచి కుటుంబం నుంచి అమ్మాయి రావాలి, అలా అయితేనే పెళ్లి చేస్తామని అయితే వాళ్ళైతే అనుకుంటారు గైస్. అయితే హీరోయిన్ చెప్తుంది, హీరోతో ఒక హెల్ప్ అయితే అడుగుతుంది. ఏంటంటే తనకు అమ్మ నాన్నగా యాక్ట్ చేద్దాం, తనతోటి దగ్గరుండి పెళ్లి చేద్దాం, తనకి మ్యారేజ్ చేపిద్దాం, తను ప్రేమించిన అబ్బాయితోటి అమ్మ నాన్నగా నటిద్దామని అయితే చెప్తుంది గైస్. హీరో అందుకు ఒప్పుకోడు. తర్వాత అయితే కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటాడు గైస్. అక్కడ ఇలా వెళ్తారు వాళ్ళు, అమ్మ నాన్నగా నటిస్తారు, అమ్మాయికి దగ్గరుండి పెళ్లి చేద్దామని అయితే ప్రామిస్ చేసి తనకు దగ్గరుండి తనకు కోరుకున్న అబ్బాయితో పెళ్లి చేద్దామని అయితే అనుకుంటారు గైస్. తనకు ప్రామిస్ చేస్తామని అలా అమ్మ నాన్నగా నటిస్తారు గైస్. అక్కడికైతే వెళ్తారు. మరి వెళ్ళాక ఏం జరిగింది, వాళ్ళు అనుకున్నట్టు మరి మ్యారేజ్ చేస్తారా, తనకి వాళ్ళ ప్రామిస్ నిలబెట్టుకున్నారా, మరి ప్రేమించిన అబ్బాయికి దగ్గరుండి మరి పెళ్లి చేశారా, మరి వాళ్ళకి తెలిసిందా వీళ్ళు నిజమైన అమ్మ నాన్న కాదని వాళ్ళకి తెలిసిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది. ఇంకోటి హీరోయిన్ కూడా ఇష్టపడుతుంది హీరోని. మళ్ళీ ఈ జర్నీలో వాళ్ళు కలిసారా, హీరోయిన్ మరి క్లైమాక్స్లో వాళ్ళు కలిసారా, మరి త్రూఅవుట్ మూవీలో ఏం జరిగింది అనేది మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు ఓకే అనిపించింది గైస్, నాట్ బ్యాడ్, బాగానే ఉంది మూవీ. స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది, పర్ఫార్మెన్స్ కూడా అందరికీ బాగానే ఉన్నాయి. ఏంటంటే మూవీ అక్కడక్కడ డ్రాప్ అవుతుంది, కొంచెం డ్రాగ్గా అనిపిస్తుంది. ఇంకోటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ వాడినట్టు అయితే నాకు అనిపించింది గైస్. మరి అంత డోస్ ఎక్కువైనట్టు అనిపించింది, కొద్దిగా తగ్గియాల్సింది. ఫ్యామిలీతో చూడడానికి కొద్దిగా ఇబ్బట్టుగా ఉంటుంది డైలాగ్స్ అవి. కానీ మూవీ మాత్రం కామెడీ బాగానే జనరేట్ అయింది, స్టోరీ కూడా బాగానే ఎంచుకున్నారు. కానీ తీసుకెళ్లే విధానం కొద్దిగా ల్యాగ్గా అనిపించింది నాకు, కొద్దిగా బోర్ ఫీల్ అవుతారు అంతే తప్ప మూవీ బాగానే తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ వైజ్ అజయ్ దేవగన్ గారు సూపర్గా చేశారు, మృణాల్ ఠాకూర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు వచ్చే కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది, కామెడీ కూడా బాగానే జనరేట్ అయింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగానే, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ కూడా బాగుంది. మూవీ అయితే స్టోరీ బాగానే ఎంచుకున్నారు, కానీ తీసుకెళ్లే విధానం కొద్దిగా డ్రాగ్గా బోరింగ్గా అనిపించింది. ఇంకోటి ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొద్దిగా తగ్గించి ఉండాల్సింది, ఎందుకంటే ఫ్యామిలీతో వాచ్ చేయడానికి వస్తారు మూవీని, అది కొద్దిగా తగ్గించి ఉండాల్సింది అనిపించింది నాకు. అది తప్ప మూవీ ఓకే అనిపించింది. ఇంకోటి ఈ మూవీ థియేటర్ కన్నా ఓటీటీలో వచ్చాక నేనైతే రికమెండ్ చేస్తాను కదా. థియేటర్లో చూసేంత వర్త్ అయితే కాదు, ఓటీటీలో వచ్చాక ఎంజాయ్ చేస్తారు, అంటే ఓటీటీలో రికమెండ్ చేస్తాను మీకు చూడమని. థియేటర్లో అయితే చూసేంత వర్త్ అయితే కాదు, నాకైతే ఓకే అనిపించింది. ఓటీటీలో వచ్చాక ట్రై చేయమని అయితే నేనైతే చెప్తాను గస్. దీని అఫీషియల్ ఓటీటీ డేట్ వచ్చాక నేనైతే మన ఛానల్లో అప్డేట్ పెడతాను గస్. నేనైతే ఓటీటీకి రికమెండ్ చేస్తున్నాను, ఓటీటీలో వచ్చాక చూడండి ఈ మూవీని. ఓకే, ఈ మూవీకి నేచర్ రేట్ అయితే 5కి 2.75 గస్. నాకైతే ఓకే అనిపించింది, నాట్ బ్యాడ్ అనిపించింది గైస్. ఓకే, ఓటీటీలో వచ్చాక రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి గైస్. సన్ ఆఫ్ ద సర్దార్ 2 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.